నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే కేవలం ముస్లిం మతాన్ని మాత్రమే అంగీకరిస్తూ ఉంది. ఇస్లామిక్ మతం దేశం అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది. కువైట్ దేశం ఒక మానవతా దేశం అని చెప్పేసి కువైట్ లో 2024 డిసెంబర్ చివరి నాటికి దాదాపు 50 లక్షల మంది జనాభా నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, అందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ముస్లింల సంఖ్య 37,24,445కు చేరుకుందని చెప్పేసి, అలాగే ముస్లింల తర్వాత కువైట్ లో మనం చూసుకుంటే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 7,55,109 మంది ఉన్నారని చెప్పేసి, మొదటి స్థానంలో కువైట్ లో ముస్లింలు కొనసాగుతూ ఉంటే రెండవ స్థానంలో క్రైస్తవులు, మూడవ స్థానంలో హిందువులు కువైట్ లో ఎక్కువగా నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, దాదాపు 5 నుంచి 6 లక్షల మంది దాకా కువైట్ లో హిందువులు జీవిస్తూ ఉన్నారు. అంటే అందులో మెజారిటీ మనం చూసుకుంటే ఇండియా నుంచి హిందువులు ఉన్నారు. ఇండియా తర్వాత శ్రీలంక కానీ నేపాల్ నుంచి కానీ హిందువులు ఎక్కువగా కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, ఆ తర్వాత ఇతర మతాలు ఉన్నాయని చెప్పేసి, అలాగే కొన్ని మతాలు ఏవైతే ఉన్నాయో గుర్తు తెలియని అలాగే గుర్తింపు పొందని మతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జనాభా ప్రజలు కూడా కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పేసి, కువైట్ దేశం మానవతా దేశం, అన్ని మతాలను అంగీకరిస్తూ ఉందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. కువైట్ దేశం ముస్లిం దేశం కాదని చెప్పేసి అన్ని మతాలను అంగీకరించి మానవతా దేశంగా ముందుకు వెళుతూ ఉంది. కువైట్ లో ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది. మరి కువైట్ లో ఉన్న ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ కువైట్ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.